శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్జునోపాఖ్యానం. వశిష్ఠుడు ఇలా చెప్పారు. అంతా జగత్పతి రాముని యొక్క భక్తి యోగంచే ప్రీతి కలవాడు అయ్యను. మరుద్గణాలందరితో అతనికి ప్రత్యక్షమయ్యను. దేవదేవేశుడు, త్రినేత్రుడు, చంద్రశేఖరుడు, వృషేంద్ర వాహనుడు అయిన శంభుని భూతకోటి సమన్వితుని రాముడు చూసి ససంభ్రమంగా లేచి సంతోషమున ఆకులమైన నేత్రములతో ఈశ్వరునికి భక్తితో భూమి మీద పడి సాష్టాంగ ప్రణామం ఆచరించెను. ఆత్రంతో లేచి దేవేశుడైన ఈశ్వరునికి బహువారం శిరస్సు వంచి నమస్కరించి అంజలి పుటము సంధించి జగత్పతిని రాముడు ఇట్లు స్తోత్రం చేసెను. దేవదేవేశ నీకు నమస్కారం. ఓ జగన్నాథ నమస్కారం. ఓ త్రిపురాంతక, సకలాధ్యక్ష, భక్తవత్సల నీకు నమస్కారం. ఓ సర్వభూతేశ, వృషభధ్వజ, సకలాధీశ, కరుణాకర, సకలావాస, సకల దేవారి గణనాశక, ఓ శూలి నీకు నమస్కారం. ఓ కపాలి, సర్వలోకైకపాల, నిత్య శ్మశానవాసి, కైలాసవాసి నీకు నమస్కారం. ఓ పాసము కలవాడా, కాలకూట విషాన్ని ఆరగించినవాడా, ఓ సర్వవిభో, అమరవంజ, స్వయంభూదేవ, శక్తిమంతుడా నీకు నమస్కారం. అఖిల జగత్కర్మ సాక్షిభూతమైన ఓ శంభు నీకు నమస్కారం. శీర్షమున చంద్రుని కలిగి గంగాఫేన ధావల్యాన భాషించు మౌలి కలవాడా, మహాభోగేంద్రుని కంఠహారంగా దాల్చినవాడా, ఓ శివ, ఓ పరమాత్మ, విభూతి సంచన్న దేహ నీకు నమస్కారం. సూర్య చంద్రాగ్నుడు నేత్రములుగా కలవాడా, కపర్ధి, అంధకాసుర మర్ధనుడా నీకు నమస్కారం. త్రిపురధ్వంసి, దక్షయజ్ఞ విధ్వంసి, శైలజా కుచమండలి కుంకుమచే విరంజితమైన వక్షోభాగం కలవాడా, మహాదేవ, ఓ యోగి జనములచే ధ్యానించబడు స్వరూప శివ, అచింత్య తేజస్వరూప, నీ భక్తుల యొక్క హృదయాంభోజ కర్ణిక మధ్యవర్తి, సకలాగమ సిద్ధాంత సారరూప నీకు నమస్కారం. సకల యోగేంద్ర ప్రబోధనికి, అమృతాత్మనికి, శంకరునికి, అఖిల వ్యాప్త మహామహిమ్నునికి, పరమాత్మనికి నమస్కారం. శర్వునికి, శాంతునికి, జగద్బ్రహ్మ అయిన వానికి, విశ్వరూపికి, ఆది మధ్యాంతములు లేనివానికి, నిత్యునికి, అవ్యక్తమూర్తికి, వ్యక్త అవ్యక్త స్వరూపునికి, స్థూల సూక్ష్మాత్మునికి, వేదాంత వేద్యునికి, సమస్త విశ్వ విజ్ఞాన స్వరూపునికి నమస్కారం. సమస్త సురాసుర సంఘ శ్రేష్ఠులచే పుష్పములచే పూజించబడ్డ పాదములు కలవానికి, శ్రీకంఠునికి, సర్వ ప్రపంచానికి సృష్టికర్త అయిన వానికి, లోకకర్తకు నమస్కారం. రజోగుణాత్ముడైన వానికి, విశ్వ సృష్టి విధాయి అయిన వానికి, హిరణ్య గర్భరూపుడైన వానికి నమస్కారం. పరాత్పరునికి, ప్రత్యేగాత్మునికి, తమోగుణ వికారునికి, జగత్ సంహారునికి, కల్పాంతాన రుద్రరూపునికి, పరాపర విధుడైన నీకు నమస్కారం. అవికారుడవైన నీకు, నిత్యుడవైన నీకు, సత్ అసత్ ఆత్ముడవైన నీకు, బుద్ధి ప్రబోధుడవైన నీకు, బుద్ధీంద్రియ వికారుడవైన నీకు నమస్కారం. ఎవని యొక్క మాయచే వసురుద్ర, ఆదిత్య, మరుత్, సాధ్య, రుద్ర, అశ్వి భేదమున భిన్న మతములుగా దేవతలు ఉన్నారో అట్టి నీకు నమస్కారం. నీవు అవికారుడవు, అజుడవు, నిత్యుడవు, సూక్ష్మ రూపుడవు, ఉపమింప సఖ్యము కానివాడవు. నిన్ను అమలులైన యోగులు కూడా తెలుసుకోలేరు. దుర్జయుడవుడు నిన్ను బ్రహ్మ మొదలగు వారు కూడా తెలుసుకోలేక ప్రపంచాన జన్మనంది సంచరింతురు. వారికి ఆ జన్మకర్మలు చిరకాలముండవు. అజ్ఞానాన్ని పటాపంచలు చేయు నీ చరణములు ఎంతకాలము పొందరో అంతకాలము పండితులు కాని, అచేతనములు కాని సంసారమును భ్రమింతురు. త్రయోమయమైన నీ సద్భావం మిక్కిలి సూక్ష్మమైనందున గహనం తెలుసుకొనుట కష్టం. విద్వాంసులకే తెలియబడినప్పుడు మూఢుడనైన నాచే ఎట్లు తెలియబడను? నీ గొప్పతనం పదములకు అందనిది, శబ్దములచే నిరూపించుటకు వీలు కానిది. అందుకే భవన్ మహిమతి శయనంను సంపూర్ణంగా స్తోత్రం చేయ శక్తుడను కాను. జడబుద్ధిని అయినను అజ్ఞానంతో నిన్ను భక్తితో స్తోత్రం చేశాను. సంప్రీతుడవు కమ్ము. నిజంగా నీవు భక్తవత్సలుడవు. నీవు భక్తులేడ ప్రియతముడవు. అంతట వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. ఈ విధంగా భక్తియుక్తుడైన రామునిచే శంకరుడు స్తోత్రం చేయబడను. మేఘ గంభీరమైన వాక్కుతో నవ్వుతూ అతని గురించి భగవంతుడు శంకరుడు, ఓ రామ, నేను నీ వల్ల సుప్రసన్నుడను. నీ యొక్క శౌర్య శాలిత్యములచే
తపస్సు చే నాయందలి భక్తి చే స్తోత్రం చే విశేషంగా సుప్రసన్నుడను. అందుకే నీవు నీ హృదయభావం చే ఏది కోరదలిచెదవో అట్టి వరం కోరము, నీకు అది సంపూర్ణంగా అశేషంగా ఇస్తానన్ను. ఈ విధంగా దేవదేవుడు పలకగా భృగోద్వహుడైన రాముడు తనకి నమస్కరించి బద్ధాంజలి పుటుడై ఇట్లు పలికెను. ఓ రాజా, ఓ దేవా, నీవు ప్రసన్నుడవైనచో నేను వరములకు అర్హుడనైనచో నీ వల్ల సర్వాస్త్రములను సంపూర్ణంగా కోరుతున్నాను. అస్త్రములందు శస్త్రములందు శాస్త్రముల కంటే నాకంటే అత్యధికుడు ఉండరాదు. లోకములందు యుద్ధములలో నన్ను జయించువాడు భవదనుగ్రహం చేయలేకుండుగాక. వశిష్ఠుడు చెప్పెను. అట్లేయగుగాక అని శంభుడు సుప్రీతుడై అశేషంగా అస్త్రశస్త్రాలను సమంత్రకంగా రామునికిచ్చెను. ఆ అస్త్రశస్త్రాలు స్వప్రయోగంగా ససంహారంగా ప్రసాదాభిముఖుడై చతుర్విధమైన అస్త్రముల యొక్క సమస్తమును శంకరుడు రామునిచే గ్రహింపజేసెను. ఎక్కడైనను అడ్డులేని వేగం కలిగిన శుభ్రాశ్వమును సుధ్వజమును అయిన రథోత్తమును అక్షయ తోణీరద్వయమును శంకరుడు రామునికి ఇచ్చెను. భేదింప సఖ్యము కానిది, శాశ్వతమైనది, దివ్యమైనది, దృఢమైన వింటినారు కలిగినదగు విజయధనువును సర్వశాస్త్రపాతములను నరుకుకొను విచిత్రమైనది మహాఘనమైనది అగు కవచము, యుద్ధములందు జయింపబడని శక్తిని, అసామాన్యమైన శౌర్యమును, ప్రాణములను స్వేచ్ఛగా ధరించే శక్తిని, సర్వశాస్త్ర పాతములను సరకుగొనని చిత్రమైనది, ప్రాణములను స్వేచ్ఛగా ధరించే శక్తిని, ఖ్యాతిని, స్వనామం దాల్చిన బీజమంత్రం చే సర్వలౌకికమైన కీర్తిని, గొప్ప ప్రభావాన్ని, భక్తిని శంకరుడు భార్గవునికి యథోచితంగా ఇచ్చి సకల భూతాలతో అమరులతో కూడి చంద్రశేఖరుడు ఆరూపంతోడని అంతర్ధానుడయ్యను. సర్వ అభీప్సితాలను పొంది రాముడు కృతకృత్యుడయ్యను. మహేశ్వరుడు అదృశ్యుడయ్యను. రాముడు మహోదయంతో ఇట్లనెను. మహోదర, ఈ సర్వస్వం రథచాపాదికం నాకై నీవు రక్షింపదగిన వాడవు. నాకు వీనితో పని కలిగినప్పుడు నిన్ను స్మరిస్తాను. రథచాపాదికం సర్వస్వం నా వద్దకు పంపము. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. మహోదరుడు అట్లే అని చెప్పి వెళ్ళిపోయాను. అంత భృగువర్యుడు కృతకృత్యుడై గురుజనమును చూడబోవ అభిలషించను. ప్రయాణిస్తూ హిమాద్రి మన గుహ్వరం నందు భావికర్మ ప్రచోదితుడై రాముడు ఒక గుహయందు ప్రవేశించెను. అంతటా అతడు ఒక బ్రాహ్మణ బాలుని చూచెను. ఆ బాలుడు ధృతప్రాణుడు. వ్యాఘ్రం అతని వెంట ఆడుచుండెను. అతడు ఏడ్చుచుండెను. మిక్కిలి భయత్రస్తుడై ఉండెను. ఆ బాలుని చూసి దయాహృదయుడై రాముడు అతన్ని రక్షింప సంభ్రమంతో తిష్ట ఆగమని ఆ వ్యాఘ్రాన్ని గురించి బిగ్గరగా అరిచి దాన్ని అనుసరించి పరుగిడెను. పరువెత్తి ఆ ఘోరమైన వనమందు భయంకరమైన వ్యాఘ్రాన్ని అతను చేరను. ఆ వ్యాఘ్రం చే వెంటాడబడి పరిగెత్తి తన గహ్వరమందు ప్రాణభయాతురుడై ఆ విప్రసుతుడు అత్యంత భీతుడై నేలపై పడిపోయాను. రాముడు క్రోధ రక్తాక్షుడయ్యను. ఆ విప్రబాల్ని పరిరక్షించుటకు ఒక దర్భమూలమును తీసుకొని ఆ గడ్డిపోచను కుశాస్త్రం చే మంత్రించను. మిక్కలి బలిష్టమైన ఈ వ్యాఘ్రం పరువెత్తి నేలపై పడిన బాలుని చూసి ఆకాశం కంపించినట్లు బిగ్గరగా గాండ్రించను. ఇక రామ ప్రయుక్త కుశాస్త్రం తన గోళ్ల చివరలచే బాలకుని ప్రహరించి ఆ వ్యాఘ్రాన్ని దహించి ఎట్టి గాయాలు లేకుండా ఆ బ్రాహ్మణ బాలుని రక్షించను. ఆ పాపాత్ముడైన వ్యాఘ్రం బ్రహ్మాస్త్రంచే దగ్ధీభూతమైన దేహుడై ఆకాశాన ఎగిరి గంధర్వ రూపం పొంది రామునితో అత్యధిక గౌరవంతో ఇట్లు అనెను. భో మహాశయ, విప్రశాపంచే నేను వ్యాఘ్రత్వం పొంది తిని, శాపం నుంచి ఇప్పుడు నీచే మోక్షం ఒసంగబడి తిని అని పలికి అతడు వెళ్ళను. రాముడు ఆశ్చర్యం పొందను. వెంటనే పడియున్న బ్రాహ్మణ పుత్రుని దయతో నేల నుండి లేవనెత్తెను. భయపడుకు అని పలుకుచు రాముడు వెంటనే ఆ బాలుని అవయవాలను నెమ్మదిగా అవుతి అతన్ని పునరుజ్జీవితిని చేసెను. రాముడు అతన్ని లేవనెత్తెను. అతను కన్నులు తెరచెను. వెంటనే తన ముందు అవస్థితుడైన భృగుశ్రేష్ఠుడగు రాముడు ఆ బాలుని చూసెను. శార్దూలం భస్మీకృతం ఒకటి చూసి అతడు ఆశ్చర్యచకితుడయ్యను. అతని భయం తగ్గింది. అయ్యా, మీరెవరు? ఇచ్చటికి ఎట్లు వచ్చారు? భీషణాకారం దాల్చి సాక్షాత్తుగా రెండవ మృత్యు వలె ఉండి నన్ను చంపుటకు ఉద్యమించి ఉన్న శార్దూలమును ఎట్లు భస్మసాకృతం చేశారు? ఓ మహామతి, ఇప్పటికి కూడా భయసమ్మూఢమైన మనస్కుడను. అది చంపబడను. నాకు అన్ని దిక్కులు ఆభ్రాంతితోనే ఉన్నవి. నిన్నే సర్వం తండ్రిగా, తల్లిగా, స్నేహితునిగా, గురువుగా భావిస్తున్నాను. పరమమైన ఆపద పొందిన నన్ను నీవు బ్రతికించితివి. శాంతుడను ఒక ముని ఉండెను. అతడు మహాతపస్వి. అతని పుత్రుడను నేను. తీర్థార్థుడై నేను సాలగ్రామానికి వెళ్ళాను. అసటి నుండి గంధమాదన శైలాన్ని దర్శింప బయలుదేరాను. నానా మునిగణాలతో కూడి ఉన్నది పుణ్యప్రదమైనది అగు
బదరికాశ్రమానికి పోవలేనని ఎంచి సహాయరహితుడనే నేను హిమాలయాన ఒక మార్గాన ప్రవేశించి తిని. అది గహనము, రమ్యము. ఆ ప్రదేశాన్ని చూడాలని కోరికతో తిరుగుతూ త్రోవ తప్పాను. తూర్పు దిశగా ఒక క్రోశం దూరం వెళ్ళాను. దురదృష్టవశాన వ్యాఘ్రభయ పీడితునై పరిగెత్తి తిని నేలపై పడిపోయి తిని. ఆ భూ ప్రదేశం నుండి తండ్రి వలె అత్యంత పుత్ర ప్రేమతో దయాళుత్వం చే నీచే ఇప్పుడు లేవనెత్తబడితిని. ఇది నా వృత్తాంతం. మొత్తం నీతో చెప్పి తిని అనెను. వశిష్ఠుడు చెప్పెను. అతడట్లు తన వృత్తాంతం మొత్తం చెప్పగా రాముడతనికి యథాక్రమంగా మొత్తం వివరించెను. అంత వారిద్దరూ ప్రీతిమంతులయ్యారు. వారొకరితో ఒకరు ప్రసంగించుకున్నారు. కొంతకాలం వారు అందుండిరి. ఆ బాలుడు బయలుదేరి వెళ్ళటకు అనుజ్ఞ కోరెను. ఆ బాలుడు తోడురాగా రాముడు ఆ గుహముఖం నుండి బయటకు వచ్చి సంతోషంతో కూడుకున్న వాడై తండ్రి ఉన్న ఆశ్రమానికి బయలుదేరను. వ్యాఘ్రం వల్ల నీలపడినను ఆ బాలుడు అకృత వ్రణుడైన అనగా గాయాలు లేక దెబ్బలు తగలని వాడైన కారణమునను వ్యాఘ్రమును చంపిన రామునిచే అతడు రక్షించబడి చేతను ఆ బ్రాహ్మణ బాలునికి అకృత వ్రణుడు అను పేరు విఖ్యాతమైంది. అది మొదలు సూర్యుని అనుసరించి ఉండే ఛాయ వలె ఆ బాలుడు రామునికి అత్యంత ప్రీతుడయ్యను. సర్వ అవస్థలందు అతన్ని అనుసరించెను. అతనితో అనుసరించబడి రాముడు భృగు మహర్షి వద్దకు చేరను. రాముడు భృగుపత్ని అగు ఖ్యాతిని చూసి ఆమెను సమీపించి వినయంతో నమస్కరించెను. ఆ దంపతులిద్దరిచే రాముడు ఆశీర్వదించబడ్డవాడై చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళెను. నియంత్రితమైన అంతఃకరణం కలవాడై శాంతయుత మనస్కుడైన చవనునికి అతని భార్య అయిన సుకన్యకు మహామనస్సు అయిన రాముడు నమస్కరించెను. వారిద్దరూ ప్రీతిమంతులు. వారిచే అభినందించబడి ఆ తపోనిధిని దర్శించు కోరికతో ఔరవాశ్రమానికి రాముడు చేరను. మేధావి అయిన రాముడు వారులకు నమస్కరించెను. వారులచే మరలా నమస్కరించబడిన వాడు అయ్యను. వారి సంతోషం కొరకు ఆ ఆశ్రమాన్ని కొన్ని దినములు రాముడు ఉండను. వారిచే అనుమతించబడి ఆ ఔరవాశ్రమాన్ని వీడి నెమ్మదిగా భార్గవుడు అకృతవ్రణతో సహా సంతోషంగా రుచిక భవనానికి బయలుదేరను. తల్లిదండ్రుల పాదాలకు మాటిమాటికి నమస్కరించి వారిచే సంతోషమున ప్రత్యేకాభిషములచే అభినందించబడను. వారతని వృత్తాంతం అడిగిరి. ఉదారధీయుతుడు రాముడు జరిగినదంతా యథాక్రమంగా వారికి వివరించను. అందుకొన్ని దినములు నివసించి వారి అనుమతిచే పితృదేవుల నివాసానికి అత్యంత సంతోషం కలిగిన వాడై వెళ్ళెను. ఉత్తమమైన ఆశ్రమాన ఆసీనులై ఉన్న పితరులను చేరి వారి పాదాలను అంటి యథాశాస్త్రంగా రాముడు నమస్కరించెను. పాద ప్రణామం తర్వాత రాముని లేవనెత్తి సాదరంగా కౌగిలించుకుని ఆనందాశ్రువులచే వారు తన్ను అభిషేకించిరి. ఆశీస్సులచే అభినందించిరి. తొడపై కూర్చుండబెట్టుకుని మాటిమాటికి కుమారుని ముఖం చూచుచూ శరీరాంగాలు తాకుచూ వారు ఆనందపడిరి. అంతవారు, నాయన ఇంతకాలం ఏమి చేసితివి బిడ్డ? ఈతడెవరు? ఇచ్చట నీకు ఏమి లభించెనో? అతనితో ఎట్లు నివసించితివి? అతడు ఎట్లు వచ్చెను? ఈ విషయాలు మాకు చెప్పము అనిరి. ఓం శాంతి శాంతి శాంతి.